జేకర్ బాబు గారు మీరేమంటారు? ఇప్పటికే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టున్నారు, అందరూ ఒకటయ్యి నన్ను ఒంటరిని చేశారు, కానీ నా వెనక మీరంతా ఉన్నారు, నేను అర్జునుడై ముందుకు వెళతాను, మీరంతా మొత్తం ఇన్ని కోట్ల మంది కృష్ణుళ్ళు అన్నట్టున్నారు. ఇప్పుడు బీజేపీ, టీడీపీ అండ్ జనసేన కలిస్తే వైసీపీకి ముప్పేనా? టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఇంకా ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు కలిసి వచ్చినా గానీ వారికి కనీస డిపాజిట్లు కూడా దక్కకుండా చేయగలగటం వైసీపీకి ఉన్నటువంటి బలం. అంటే ఇప్పుడు వీళ్ళ పొత్తులకి, ఎత్తులకి, జిత్తులకి భయపడాల్సినటువంటి పరిస్థితుల్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు ఇందాక ఒక మాట మాట్లాడారు, మాకు బీజేపీ శాశ్వత శత్రువు కాదు కదా అన్నారు. అవును, దాన్ని నేను అంగీకరిస్తాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది అవకాశవాద రాజకీయ పార్టీగా ఉద్భవించింది అనేది వాస్తవం అని ఆయన అంగీకరించారు, చెప్పకనే చెప్పేశారు. ఎలాగంటే ఇప్పుడు బీజేపీతో ఒకనొక సందర్భంలో మోడీ హైదరాబాద్ వస్తే కాలు పెట్టనివ్వనని, అడుగు పెట్టనివ్వను అని అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే అసలు మోడీని ఉరేసేయాలి అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2014 ఎలక్షన్స్ కి వచ్చేసరికి వారిని ఒకళ్ళు చేతులు పట్టుకొని లాక్కోవడం, మూతులు పట్టుకొని లాక్కోవడం, అలా చేసి వాళ్ళిద్దరూ ఒక పొత్తు మీదకి వచ్చేసారు. అంటే విభేదించినటువంటి వాళ్ళని, దూషించినటువంటి వాళ్ళని, ద్వేషించినటువంటి వాళ్ళని కౌగులించుకున్నారు. అంటే వాళ్ళకి ఎప్పుడు అవకాశం వస్తుంది, ఎప్పుడు అవసరం వస్తుందో ఆ అవసరాన్ని బట్టి, అంటే అదేదో సినిమాలో పాట ఉంటుంది చూసారా, అవసరానికో అబద్ధం అన్నట్టు, ఎప్పుడు కూడా వాళ్ళ అవసరానికి తగినట్టుగా ఓసర వెల్లిలాగా రంగులు మారుస్తూ ఆ అవకాశవాద పొత్తు రాజకీయాలు చేస్తామని రామకృష్ణ ప్రసాద్ గారు అంగీకరించారు. అంటే ఇప్పుడు ఎందుకంటే అసలు వాళ్ళు బేసిక్ గా ఎన్టీ రామారావు గారినే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు గౌరవిస్తారు, అవసరం లేనప్పుడు విభేదిస్తారు, అవసరం ఉన్నప్పుడు ఆయన ఫోటోకి దండేస్తారు, అవసరం లేనప్పుడు పార్టీ ఆఫీసుల్లో నుంచి కూడా విగ్రహాలను తొలగిస్తారు. కాబట్టి వాళ్ళకి అవసరార్థం మాత్రమే నాయకులను కానీ పార్టీలను కానీ వినియోగించుకునేటటువంటి లక్షణం ఉంది. కాబట్టి వాళ్ళు బీజేపీతో ఈరోజు విభేదించవచ్చు, లేకపోతే రేపొద్దున కలిసి ఉండొచ్చు. వాళ్ళకి రాజకీయ దాన్ని ఏమంటారు, నైశ్చ్యం ఎంత పరమావధికి చేరింది అని అంటే, వాళ్ళు ఎంతటి అవకాశానికైనా సరే, అంటే అయితే కాళ్ళు లేకపోతే జుట్టు పట్టుకోగలిగినటువంటి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఉండటం, అంటే ఆ పదవీ కాంక్షతో రగిలిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈసారిగిన అధికారంలోకి రాకపోతే పార్టీకి ఒకటి వేళ్లతో సహా పకిలించవేయబడుతుందేమోనని భయంలోను, బాధలోను, ఆక్రోషంతోనూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా బీజేపీ దగ్గరికి వెళ్ళడం అనేది పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏం కాదండి. కాకపోతే జనాలు అనుకునేది ఏంటంటే, నేనేమి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించట్లేదులే కానీ, బీజేపీతో ఇప్పుడు ప్రస్తుతానికి అధికారికంగా సంసారం చేస్తున్నటువంటి భార్యతో టీడీపీ ఇప్పటికే సహజీవనం చేస్తోంది. దాన్ని అధికారికంగా ఒకవేళ పొత్తు కుదుర్చుకున్నట్టయితే ఒక రాధ ఇద్దరు కృష్ణుల్లాగా వాళ్ళు తయారవుతారేమో, దానికి విచిత్రం ఏముందండి, దానికి ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం ఏముందండి. తెలుగుదేశం పార్టీ చేసే ఈ రిలేషన్ లో వైసీపీ లేదంటారా ఇప్పటి వరకు? ఏం లేదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ is an independent party and వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ is a party which works for people. ప్రజల ప్రజాకాంక్ష రామకృష్ణ గారు ప్లీజ్, నాది కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు కానీ మళ్ళీ మీకు ఏదైనా ఉంటే నేను అంటే మీరు చాలా పెద్ద సంచలనమైన కామెంట్ చేశారు కదా, అందరూ ఇంటరప్ట్ అవుతారు అంతే. ఒక్క నిమిషం జైకర్ బాబు గారు అలాగే ఉండండి, మీరు ఆ మాట మీద ఉండండి. ఇంకొక విషయం లక్ష్మి గారు ఇంకొక విషయం చెప్పి మళ్ళీ రామకృష్ణ గారు దానికి చెప్తారు. పవన్ బాల్కోటి గారు కూడా మాట్లాడిన తర్వాత మీరు చెప్తారు. బాల్కోటి గారు, నేను ఒక 10 నిమిషాల్లో మళ్ళీ లెఫ్ట్ అవుతాను, అందుకని కొద్దిగా మాటలు. నేను ఎందుకంటున్నానంటే, స్పష్టంగా ఇప్పుడు అంటే ఆయన చెప్పింది ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా మాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ వరకు ఆయన చెప్పింది అయింది అనొచ్చు. అయితే అక్రమమైనటువంటి విధానాలు, అక్రమమైనటువంటి సంబంధాలు మేము పెట్టుకునేటువంటి రాజకీయ పార్టీ కాదు ఇది. ఎందుకంటే ఒక సిద్ధాంతం కోసం పుట్టినటువంటి రాజకీయ పార్టీ. ఎవరు అక్రమమైనటువంటి పద్ధతులను అవలంబిస్తున్నారు, ఎవరు అక్రమమైనటువంటి విధానాలలో రాజకీయ సంబంధాలను నిలుపుతున్నారు అనేది ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏ రాజకీయ పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా నటిస్తా